రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రజల్ని ఆలోచించేలా, ప్రజల్ని ప్రభావితం చేసేలా జరిగిన ఈ హత్య, ఆ తర్వాత జరిగిన ప్రచారం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇంకొంచెం హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఒకటి, ఆవిడ సునీతారెడ్డి గారు వ్యక్తం చేస్తున్న ఆవేదన కానీ, ఆమె చేస్తున్న పోరాటం కానీ జనంలో చర్చ జరుగుతోందా? ఈ రక్త చరిత్రకి సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది వెంకటకృష్ణ. కాబట్టి ప్రజాక్షేత్రంలో దీనికి ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో ఖచ్చితంగా ఇస్తారు. ఒకటి చెప్తున్నా, ఆడబిడ్డల ఏడుపు ఇంటికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ చిన్నాన్న బిడ్డ ఆమె ఏడుస్తాను సునీతమ్మ, న్యాయం జరగలేదని. నువ్వేమో మీటింగ్లు పెట్టుకొని దేవుడికి తెలవాలి, ధర్మ యుద్ధము, కురుక్షేత్రం అని మాట్లాడుతున్నావే. ఈరోజు కురుక్షేత్రం అని మాట్లాడుతున్నావు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి అనుకుంటున్నారు, కురుక్షేత్రంలో ఆ రోజు లక్క ఇంట్లో ఏం చేశారు తెలుసు కదా వెంకటకృష్ణ? అవును. అదే పులివెందులో జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. నీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముద్ర వేసేశారు ఆల్రెడీ. ఈరోజు దేవుడికి తెలవాలంటున్నారే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, నీకెందుకు తెలియలేదు? కేవలం ఈ డ్రామాలు ఇంకన్నా కట్టుబెట్టయ్యా. ఎందుకు ఊరికే డ్రామాలు? ఎన్నికల్లో ఓట్ల కోసము, ప్రజల సింపతి కోసము ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి చేస్తుంటే నీకు మంచి జరుగుతుంది. నువ్వు మంచి చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, నీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు న్యాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మిగిలిపోయావు. కాబట్టి నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా దీంట్లో రాబో రోజుల్లో ఈ హత్య గొడ్డలి వేటిని గుండెపోటుగా మార్చినటువంటి దీంట్లో ఎవరెవరు ఉన్నారో అందరికి ఖచ్చితంగా శిక్ష పడే రోజుల దగ్గరలోనే ఉన్నాయి. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది. ఎక్కడెక్కడ ఏముంది, ఈవెన్ ఫోన్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నారనేది సిబిఐ దగ్గర ఉంది. కాబట్టి ఎవరు దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా దీంట్లో అందరికీ తొందరలోనే శిక్ష పడుతుంది. సునీతమ్మ గారికి ఖచ్చితంగా ఆమెకి వారి తండ్రి గారి విషయంలో జరిగినటువంటి అన్యాయంలో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారో అందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నారు. ఒక పాయింట్ అండి, ఇక్కడ అంటే డిస్టర్బ్